షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్ బొంటాడా గ్రూప్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. ఇటీవల మనం చూసాం, ఒక యువతి యూరిన్ ఆపుకొని చనిపోవడం జరిగింది. నిజంగానే యూరిన్ ఆపుకుంటే అంత ప్రమాదకరం అంటారా? అందులో డౌటే లేదండి. చాలా మంది ఆడవాళ్ళు చేసే పని ఏంటంటే యూరిన్ ఆపుకోవడం చాలా చిన్న విషయంగా చూస్తారు. చాలా మంది ఆడవాళ్ళు ఏంటంటే యూరిన్ ఆపుకోవడం అనేది అదొక పెద్ద సమస్య కాదు. ఏముందిలే పనిలో ఉన్నాం తర్వాత వెళ్ళొచ్చు అని, లేకపోతే యూరినరీకి వెళ్ళడానికి అవకాశాలు సరిగా లేదు, టాయిలెట్స్ సరిగా లేవు, ఇలాగ చాలా నిర్లక్ష్యం చేస్తారు. దాని వలన అనారోగ్య సమస్యలు వస్తాయన్న అవగాహన కూడా చాలా తక్కువ మందిలో ఉంది. ఈ సమస్య మహిళల్లోనే కాదు, పురుషుల్లో కూడా ఉంది. యూరిన్ ఆపుకోవడం అనేది అదొక పెద్ద సమస్య కాదు అనుకోవడం ప్రధాన కారణం. రెండవది ఏంటంటే అవకాశాలు లేకపోవడం. మనం యూరిన్ ఆపుకోవడం అనేది కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ లో మనం చూడొచ్చు. అది మనకి శానిటేషన్ వర్కర్స్ ఎవరినైతే మనం చూస్తామో, ఈవెన్ మన హైదరాబాద్ లోనే 30,000 మంది మహిళా శానిటేషన్ వర్కర్స్ ఉన్నారు జిహెచ్ఎంసీ అండర్ లో. వీళ్ళు ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అంటే ఒక 8 అవర్స్ 9 అవర్స్ వాళ్ళు రోడ్ల మీదనే వర్క్ చేస్తారు. వాళ్ళకి టాయిలెట్స్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి, ఎక్కడ వెళ్ళొచ్చు అనేది ఒకప్పుడు చాలా పెద్ద సమస్యగా ఉండేది. రెండవది ఏంటంటే కొంచెం హైఫై ఎంప్లాయీస్ లో కూడా యూరిన్కి వెళ్ళాలంటే కామన్ టాయిలెట్స్ యూజ్ చేయాలి అంటే అవి శుభ్రంగా ఉండవు అనేది ఒకటి. లేకపోతే ఇప్పుడు ఏంటి పద్దాక వాష్రూమ్ చుట్టూ తిరుగుతుంది అని అనుకుంటారు అన్న ఒక ఇన్నర్ గా ఉన్నటువంటి ఒక ఫీలింగ్ అవ్వచ్చు. సో నేను చాలా మంది ఆడవాళ్ళు ఏమంటే, నేను మార్నింగ్ ఇంట్లో యూరిన్కి వెళ్తే మళ్ళీ నైట్ ఇంటికి తిరిగి వచ్చే వరకు ఎక్కడా వెళ్ళానండి, నాకు శుభ్రత చాలా ఎక్కువ, నేను ఎక్కడ టాయిలెట్స్ యూజ్ చేయను అని చెప్తుంటారు. సో వీళ్ళు దీనివల్ల జరిగేది ఏంటంటే అండి, ఏదైతే మనం యూరిన్ ని మన బ్లాడర్ లో మూత్రాశయంలో నిల్వ చేస్తామో, ఎప్పుడైనా సరే ఒక జీవం ఉన్న పదార్థాన్ని మనం నిల్వ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అది మనకు తెలుస్తుంది. ఇంట్లో మనం మార్నింగ్ చేసిన ఇడ్లీ పచ్చడో సాంబార్ ఏదో సంథింగ్ చూస్తే ఈవినింగ్ అంతా కూడా దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అయ్యి అది స్మెల్ రావడం మనం చూస్తాం. సో దాన్ని మనం స్టోర్ చేయడం వలన మూత్రాశయంలో ఫస్ట్ మనకి బ్యాక్టీరియా ఏర్పడుతుందండి. బ్యాక్టీరియా ఏర్పడాక అది ఊరుకోదు కదా, దాని ఇంపాక్ట్ ఇమ్మీడియట్ గా పడేది యూరినరీ ట్రాక్ట్ మీద పడుతుంది. యూరినరీ ట్రాక్ట్ లో ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే యూరినరీ ట్రాక్ట్ లో ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుందో దాని ఇంపాక్ట్ కిడ్నీస్ మీద ఉంటుంది. వన్స్ కిడ్నీస్ మీద ఇంపాక్ట్ చూపించిందంటే మనకు తెలుసు, డయాలసిస్ వరకు వెళ్ళి ఎలాంటి ఒక మనం ప్రాబ్లం లో ఇరుక్కుంటాం, అది ఎంత పెద్ద ఖర్చుతో కూడినటువంటి చికిత్స అనేది మనందరికీ తెలిసింది. ఎప్పుడైతే కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేది అవుతుందో దాని తర్వాత మనకు వచ్చేది ఏంటంటే సెప్టిక్ స్టాక్ అనేది వస్తుంది. సో వీటన్నిటికీ కారణం ఏంటంటే చాలా సింపుల్, యూరిన్ ని మనము 2 అవర్స్ ఒకసారి రిలీజ్ చేయకపోవడం. సో దీనికి ఏంటంటే మనకి 2 అవర్స్ ఒకసారి యూరిన్ రాదు కదండి అంటారు. మీరు వాటర్ ఇంటేక్ తీసుకుంటే ఖచ్చితంగా యూరిన్ వస్తుంది. రిపీటెడ్ గా, అంటే మనం గంటకి అట్లీస్ట్ ఒక గ్లాస్ వాటర్ తాగడం కనుక మనం అలవాటు చేసుకుంటే, రోజులో మినిమం 4 లీటర్స్ అమ్మ, 3 to 4 లీటర్స్ వాటర్ మనం తీసుకుంటే వద్దన్నా మనకి యూరిన్ వస్తుంది. బాడీలో ఉన్న బ్యాడ్ ఇదంతా కూడా మనకి యూరిన్ ద్వారా బయటకు వస్తుందని మనకు తెలుసు. కాకపోతే ఏంటంటే యూరిన్కి వెళ్ళడానికి అవకాశం లేక కొంతమంది వెళ్ళరు, అవకాశం ఉన్నా కూడా శుభ్రతగా ఉండదేమో అన్న ఒక భయంతో కొంతమంది వెళ్ళరు, కొంతమంది ఏంటంటే బద్ధకంతో వెళ్ళరు. ఇప్పుడు సీరియల్స్ దగ్గర మనం అనుకున్న వర్కింగ్ ఉమెన్కే కాదండి ఈ ప్రాబ్లం, హౌస్ వైఫ్స్ లో కూడా చాలా మందికి ఉంటుంది. పెద్దగా వాష్రూమ్ ఏం పోతాం, ఈ సీరియల్ అయినాక వెళ్తాం, ఈ సినిమా అయ్యాక వెళ్తాం, జస్ట్ సింపుల్ గా టీవీ ముందు కూర్చొని లేదా 4-5 ఆడవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ కూడా వాష్రూమ్కి వెళ్ళడం అనేది చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు. సో దీని వలన మనకి ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. దీనికి సింపుల్ సొల్యూషన్ అండి, వాటర్ గంటకి ఒక గ్లాస్ వాటర్ అయినా తాగండి, యూరిన్ ని రెగ్యులర్ గా రిలీజ్ చేయండి. దాని వలన మీకు ఎప్పుడైతే మూత్రాశయం క్లీన్ గా ఉంటుందో దాని వలన మీకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేది జరగదు. ఎప్పుడైతే యూటీఐ బాగుంటుందో మీకు కిడ్నీ ఫెయిల్యూర్స్ వరకు వెళ్ళరు. ఆ రెండు బాగున్నప్పుడు మనకి అనారోగ్య సమస్యలు చాలా తక్కువ ఉంటాయి. ఇంకోటి, మూత్రము మలము సమయానుసారంగా వెళ్ళవలసినంత బయటకు వెళ్ళిపోతే మన ఒంట్లో అనారోగ్యాల సంఖ్య చాలా తగ్గిపోతుందమ్మా. యూరిన్ వస్తుందని చెప్పడానికి కూడా సిగ్గుపడే రోజులు ఉండేది. ఇప్పుడు ట్రైన్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు 4 అవర్స్ 5 అవర్స్ ట్రైన్ లో డాక్టర్, అప్పటి ట్రావెల్ నుంచి చేస్తే ఇప్పటికి కొద్దిగైనా అవేర్నెస్ వచ్చి ఉండొచ్చు. బట్ స్టిల్ కూడా వచ్చిందన్నమాట వాస్తవం. కొంతమంది ఆఫీసెస్ లో అక్కడ జెంట్స్ కూర్చున్నారనో, లేకపోతే ఇక్కడి నుంచి లేసి అక్కడికి వెళ్ళాలి అనో, ఇట్లాంటివి ఇంకా లేడీస్ ఫేస్ చేస్తున్నారని అనుకోవచ్చు అంటారా ఖచ్చితంగా? ఖచ్చితంగా అండి. ఎక్కడో ఒక 10% మార్పు వచ్చిన మాట వాస్తవం.
ఎందుకంటే ఒక ఆఫీస్‌లో ఒక 10 మంది పనిచేస్తున్నారు అనుకోండి ఒకే సెక్షన్‌లో. 7, 8 మంది మెన్ ఉండి ఒక ముగ్గురో, ఇద్దరు అమ్మాయిలు వుమెన్ ఉంటే వాళ్ళు వాష్‌రూమ్‌కెళ్ళాలంటే మిగిలిన 7 మంది మగవాళ్ళకి ఏం పని లేదు. నేనెప్పుడు వాష్‌రూమ్‌కెళ్తానని నన్నే చూస్తూ ఉంటారని ఒక ఇన్ఫీరియారిటీతో వాష్‌రూమ్‌కెళ్ళడానికి అవాయిడ్ చేస్తుంటారు. వాళ్ళు పోనీ లంచ్ టైమ్‌లో అయినా వెళ్తే పోనీ మార్నింగ్ ఇంట్లో వెళ్ళొచ్చు. అయినా ఆడవాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని తినడానికెళ్తారు కదమ్మా! అప్పుడు వాష్‌రూమ్‌కెళ్ళొచ్చు కదా! అంటే, అబ్బా! భోంచేసే ముందు ఏం వెళ్తాం మేడం వాష్‌రూమ్‌కెళ్ళొస్తే మళ్ళీ అన్నం తినబుద్ధేయదు. తర్వాత తిన్నాక వెళ్ళొచ్చు కదా! అంటే, అమ్మో! తినగానే వెళ్తే వాష్‌రూమ్‌కెళ్తే వామిటింగే వచ్చేస్తది. సో, అంటే అన్నీ ముందు మనం వెళ్ళడానికి క్రియేట్ వాళ్ళకి చేసుకుంటున్నవేమో. క్రియేట్ చేసుకుంటున్నాం. అదేంటంటే వాష్‌రూమ్ అనేది ఒక నెగెటివ్ ఏరియా. అక్కడంతా స్మెల్ ఒస్తుంది. లేదా పరిశుభ్రంగా ఉండదు అనేది చిన్నప్పటి నుంచి ఒకటి పడిపోయింది. సో, వాష్‌రూమ్‌కి ఇంకా కొంతమంది చెప్తారమ్మా. కొంతమంది మా దగ్గరొచ్చిన పేషెంట్లంటారు. వాష్‌రూమ్‌కెళ్ళొస్తే స్నానం చేయాలట. మూత్ర విసర్జనకి వెళ్ళినప్పుడు స్నానం అనేది కొన్ని దగ్గర మనం విన్నాము. నాకే చాలా షాకింగ్ అనిపించేదేంటంటే, వాష్‌రూమ్‌కెళ్ళిన ప్రతిసారి స్నానం చేయాలి కాబట్టి, మార్నింగ్ స్నానం చేయడానికి ముందు స్నానం చేసేటప్పుడు ఎలాగో యూరిన్ పాస్ చేస్తాం బాడీ తడిచినప్పుడు. సో, మళ్ళీ తర్వాత ఈవినింగ్ గనుక వాళ్ళు యూరినరీ పాస్ చేయాలంటే ఇమ్మీడియేట్‌గా స్నానం చేయాలి కాబట్టి, ఈవినింగ్ దీపారాధన టైం వరకు నేను చెయ్యను అనేవాళ్ళు కూడా ఇంకా ఈ సమాజంలో ఉన్నారు. మనం ఎంత అభివృద్ధి చెందింది ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎక్కడో మండల లెవెల్‌లోనో, విలేజ్ లెవెల్‌లో వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మన హైదరాబాద్‌లో చాలా వెల్ ఎడ్యుకేటెడ్ వుమెన్ ఈ రోజుకి వాళ్ళు చెప్పేది. సో, దీనికేంటంటే అంటే మనకి ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు ఆల్రెడీ ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఓకే. ఇప్పటి నుంచి ట్రై చేద్దాము. గంటకొకసారి ఒక గ్లాస్ వాటర్ తాగడానికి ట్రై చేద్దాము. సో, యూరిన్ పాస్ చేయడానికి ట్రై అదేం తప్పు పని కాదు కదా నాన్న. అన్నం ఎలా ఇంకొకటి తింటాము గూడా మ్యామ్ ఇక్కడ వాష్‌రూమ్‌లో ఇంకొకటి గూడా మనం చర్చించుకోవాల్సిన విషయం ఏంటంటే, సీజన్‌కి మనం మారిపోతా ఉంటుంది. వాటర్ తీసుకోవడం కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనం చలికాలంలో ఉన్నాం కాబట్టి, చాలామంది వాటర్ తీసుకోవడానికి ఇష్టపడరు ఎక్కువగా కూడా. తీసుకున్నా కూడా అన్ని సార్లు వాష్‌రూమ్‌కెళ్ళాలా? నాతోని గాదు. ఇలా నేను నీరసం అయిపోతున్నాను. నేను వెళ్ళలేను. అనే మెంటాలిటీ గూడా మనకెక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అదే ఎండాకాలంకి వెళ్ళిపోతే గనక చాలా తీసుకుంటాం. బాడీ అడుగుతుంది కాబట్టి ఇస్తూ ఉంటాం వాటర్. బట్ చలికాలంలో వచ్చే మేజర్ పాయింట్ ఇదని కూడా మనం అనుకోవచ్చంటారా? చలికాలంలో ఏమవుతుందంటే అమ్మ బాడీ వాటర్ అడగకపోవడం అనేది ఉండదండి. బాడీ ఎప్పుడు కూడా పాపం అది అడుగుతుంది. మనమేంటంటే ఆ చల్లనీళ్ళు తాగడానికి ఏంటంటే అబ్బా! మళ్ళీ ఆల్రెడీ చలి పుడుతుంది. మళ్ళీ చల్లనీళ్ళు ఎందుకు అనేది. ఇంకోటి వాష్‌రూమ్‌కెళ్ళినప్పుడు క్లీన్ చేసుకునే ప్రాసెస్ ఈ మధ్య చాలా మంది వుమెన్ అలవాటు చేసుకున్నారు. వుమెన్, మెన్ కూడా యూరిన్ పాస్ చేసిన ప్రతిసారి వాటర్‌తో క్లీన్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకున్నారు. సో దీనివల్ల అబ్బా! చల్లనీళ్ళతో మళ్ళీ ఇప్పుడు క్లీన్ చేసుకోవాలనా? చేతులు తడిస్తే చలి వస్తది. దాని వలన కూడా చాలా మంది వాష్‌రూమ్‌కెళ్ళడం అవాయిడ్ చేస్తున్నారు. ఇంకొకటేంటంటే డే టైమ్ అన్నా కొంతవరకు పర్లేదు. ఏదో 4 అవర్స్, 5 అవర్స్‌కో కనీసం అట్‌లీస్ట్ 6 అవర్స్‌కో ఒకసారి వెళ్తారు. అదే నైట్ టైమ్ అనుకోండి భోంచేసాక ఒక అర గ్లాస్ నీళ్ళు తాగి ఆపేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు పడుకున్న తర్వాత మళ్ళీ వాష్‌రూమ్ వస్తే లేవాలి. రేపు పొద్దున మధ్య మధ్యలో వాష్‌రూమ్ వస్తే యూరిన్‌కి వెళ్ళాల్సంటే ప్రాబ్లము. సో అందుకనేసి ఈవినింగ్ మనం డిన్నర్ తిన్న తర్వాత గూడా అసలు వాటర్ తీసుకోవడమే మానేస్తున్నారు. ఎందుకు అంటే నైట్ మళ్ళీ వాష్‌రూమ్‌కి లేవాలంటే నిద్ర డిస్టర్బ్ అవుతది అనేసి. సో ఎప్పుడైతే మనం వాటర్ ఇప్పుడు మనకి 12 అవర్స్ మన 13 అవర్స్ వాటర్ లేకుండా ఉంటే బాడీలో ఎంత డీహైడ్రేట్ అవుతుంది నాన్న. సో ఎండల కాలంలో ఎండల్లో వెళ్ళినప్పుడు మనకి దాహం అనిపిస్తుంది కాబట్టి కంపల్సరీ తీసుకుంటారు. చలికాలంలో ఏంటంటే దాహం అనేది మనకి టేస్ట్ తెలీదు. దాహం అవుతది. బాడీకి అవుతది. బట్ మన నాలుక, నోరుకి ఏంటంటే నాకు దాహం అవుతుంది అనేది తెలియదు. సో దాని ఇంపాక్ట్ వలన ఏంటంటే వాటర్ తీసుకోవడం తగ్గుతుంది. ఒకటి మనం ప్రజలకి అర్థమయ్యేలా చెప్పాల్సిందేంటంటే, మీరు కరెక్ట్‌గా ఒక పాయింట్ చెప్పారు. యూరిన్‌కెళ్తే నాకు నీరసం వస్తుంది. నా బాడీలో ఉన్న ఖనిజాలన్నీ వెళ్ళిపోతాయని. యూరిన్‌లో ఎప్పుడు కూడా మంచి ఖనిజాలు ఏవి కూడా, శక్తినిచ్చే ఏవి కూడా యూరిన్‌లో కలవవండి. మనం యూరిన్‌లో కానీ, లేదా మలంలో కానీ వస్తుంది అంటే, అదంతా డైజెస్ట్ అయిపోయి వేస్ట్ ఏదైతే ఒక నెగెటివ్ ఇది ఉంటుందో, అది మాత్రమే ఉంటుంది. సో, మీరు వాటర్ తాగడం వలన, రోజుకి 10 సార్లు యూరిన్‌కి వెళ్ళడం వలన, సో, నాలో శక్తి పోతుందనేది కేవలం భ్రమ అది. అపోహ మాత్రమే. వీటి నుంచయితే ఫస్ట్ విమెన్స్ బయటకి రావాలేమో. ఈ అపోహలు, ఈ బేసిక్‌గా భ్రమల నుంచి బయటకొచ్చి మనం ప్రెజెంట్‌లో బతికితే బెటరేమో. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని మనమే ఇక్కడ కిల్ చేసుకుంటున్నట్లుంది డాక్టర్. ఇక్కడ ఏంటంటే జానకి గారు మీరు కరెక్ట్‌గా చెప్పారు. వుమెన్ బయటికి రావడం అనేది ఆహ్, నా కోసం నేను బతకడం నేర్చుకోవాలండి. ఏ వుమెన్ కూడా నా చుట్టూ ఉన్న నలుగురు నన్నే గమనిస్తున్నారు, నా గురించి ఏమనుకుంటారో అనే ఒక ఆలోచన బయటకు వెళ్తే గనక
నాట్ ఓన్లీ మనం ఈ యూరినరీ ఈ ఇష్యూనే కాదు, మానసికంగా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. నేను ఇప్పుడు ఇటు నడుచుకుంటూ వెళ్తే వాళ్ళందరూ నన్ను చూస్తున్నారేమో, నేను 4 సార్లు వాష్‌రూమ్‌కి వెళ్తే నన్నే చూస్తున్నారేమో, సో నేను అటు ఇటు కదిలితే నన్నే అంటే సమాజం అంతా నన్నే చూస్తుంది, నన్నే గమనిస్తుంది. నేను సమాజంలో ఉన్నాను కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఇవేంటంటే చిన్నప్పటి నుంచి వుమెన్‌కి నేర్పిస్తారు. అమ్మ నువ్వు 10 మందిలో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండు, ఒద్దిగ్గా ఉండు, జాగ్రత్తగా ఉండు. మన వంశానికి చెడ్డ పేరు తేవద్దు. మన పెద్దవాళ్ళు నేర్పించిన పర్పస్ ఏంటంటే, సో విధి విధానాలు ఎలా ఉండాలి, సమాజంలో ఒక మంచి అమ్మాయిగా ఉండాలంటే ఎలా ఉండాలి అన్న దాని కోసం నేర్పించారు. అది ఏమైపోతుందంటే ఓవర్‌గా తీసేసుకోవడం వలన అసలు మన కోసం మనం బతకడం అనేది ఆడవాళ్ళు చాలా మంది ఇప్పుడు మర్చిపోయారు. అందరూ నన్నే చూస్తున్నారు, అందరూ నన్నేమనుకుంటారో, ఫస్ట్ ఆ ఫీలింగ్ తీసేసి, నేను హ్యాపీగా బ్రతకాలి, నేను ప్రశాంతంగా ఉండాలి, నేను చేసే పని కరెక్ట్ అయినప్పుడు నేను ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనేటువంటి ఆ మానసిక మెచ్యూరిటీ గనుక వస్తే చాలా సమస్యలు బయటపడతారు. థ్యాంక్ యూ సో మచ్ మా. థాంక్ యూ అమ్మ జానకి. హావ్ ఎ గ్రేట్ డే.